హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. నేను మీ మెకానిక్ జాబ్ది. సో మొత్తం వచ్చేసి ఈరోజు ఒక కొత్త వీడియోతో మీకు వచ్చేసాను. చూస్తున్నారు కదండి, బండి ప్లాటినా బండి. నేను మీకైతే అంత ముందు పెట్టాను. ప్లాటినా బండి మనం రీమోల్డింగ్ చేయాలి అని చెప్పి. దానికి రీమోల్డింగ్ అంటే ఏంటో కూడా నేను చెప్తా చూడండి వివరంగా. ఒక్కొక్కటి చేసుకుంటూ చెప్తాను మీకైతే. బండి అయితే మొత్తానికి మనం అయితే మొదలు పెట్టేసాము. సో నేను మీకు అంత ముందు ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే కనుక ముందుగా వెళ్ళి ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూసినట్టయితే. అలాగే ఆ వీడియో కూడా చూడండి ఒక్కసారి వెళ్ళి. ఈ బండి కండిషన్ ఎలా ఉంది, ఏంటి, దీనికి ఏమేమి సామాన్ వేయాలి, ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలో చెప్పాము మీకు క్లారిటీగా. అంతకుముందు అయితే ఎవరైనా చూడని వాళ్ళంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి ఆ ప్రీవియస్ వీడియో పెట్టి చూడండి ఒకసారి. 3-4 వీడియోస్ బ్యాక్ అయితే ఉంటుంది. 3-4 డేస్ అవుతుంది ఆ వీడియో పెట్టి. సో మొత్తానికి దీని ముహూర్తం అయితే ఇప్పుడు కుదిరిందండి. సో చూస్తున్నారు కదండి, ఈ బండికి వచ్చేసి మనం ముందుగా అసలు ఈ బండికి సెంటర్ స్టాండ్ లేదండి. మనం ఏ పని చేయాలన్నా ముందు మనం సెంటర్ స్టాండ్ కావాలి. సో సెంటర్ స్టాండ్ అయితే ముందు మనం వేసే ప్రయత్నం చేస్తున్నాము. కానీ సెంటర్ స్టాండ్ పిన్ అయితే దీనికి స్టక్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ బళ్ళు ఎక్కువ పొలాలలో, గట్లలో, వాటిలో వీటిలో తోలేదు కదండి. సో మొత్తానికి అయితే ఇదైతే మొత్తం స్టక్ అయిపోయింది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం తీసాక బాగా తిప్పబడాల్సి వస్తుంది. కాకపోతే ఏంటి అంటే అండి, దీనికి సెంటర్ స్టాండ్, తర్వాత వచ్చేసి పుట్రస్ట్ గార్డు, తర్వాత వచ్చేసి చాయిస్ మొత్తం దెబ్బతినిపోయింది. అసలు చాయిస్ అనేది లేదండి దీనికి. అసలు చాయిస్ ఎంత ఘోరంగా ఉందంటే అది మీరు ముందు ముందు చూస్తూ ఉంటారు చూడండి ఒకసారి వీడియోలో కూడా. అంత బాగా దెబ్బతిందండి. అసలు ఈ చాయిస్కి వెల్డింగ్కి, ఈ పుట్రస్ట్ మొత్తం వెల్డింగ్కి మొత్తం కలిపి ఒక 1000 రూపాయలు తీసుకోవాలండి యాక్చువల్గా. కాకపోతే ఏంటి అంటే దీన్ని మొత్తం ఇట్లా కొన్ని సామాన్ మొత్తం దీనికి ఎట్లా అంటే జోకర్లు, టైర్లు, సీట్, తర్వాతకు వచ్చేసి కౌల్స్, పుట్రస్ట్ గార్డ్ మొత్తం కింద, తర్వాత సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, పుట్రస్ట్ లబ్బర్లు, తర్వాత సీట్ కవరు, వైజర్ గ్లాసు, బ్రేక్ షూలు, ఎదర బ్రేక్ కేబుళ్ళు, హ్యాండిల్ బార్ లబ్బర్లు, ఇలా మొత్తం బాడీ కొంచెం పెయింట్ అక్కడక్కడ, తర్వాత వచ్చేసి ఎయిర్ ఫిల్టరు, ఇలా చిన్న చితక మొత్తం నీట్గా వచ్చేసి చేయాలి అని చెప్పి కస్టమర్కి అయితే ఎంత అయితే నేను బిల్ చెప్పానండి. కస్టమర్కి వచ్చేసి బిల్లు మొత్తం నేను 11,000 చెప్పానండి. ఎందుకంటే నేను సామాన్కి వచ్చేసి ఒక 9,500, 10,000 చిల్లర అవుతున్నాయండి. మరి వాటర్ వాష్, వెల్డింగ్, స్ప్రే ఇవన్నీ చేయాలి కదా. ఫిట్టింగ్ ఛార్జ్ మొత్తం కలిపి ఒక 1,500 వేసుకొని 1100 అయితే నేను కస్టమర్ చెప్పానండి. కాకపోతే ఈ బండి చేయడం చాలా బొక్క వారండి, మామూలు బొక్క కాదు. నాకు చాలా లోతు పడిందండి. ఎందుకంటేనండి నేను 11,000 చెప్పా కస్టమర్కి అయితే. కస్టమర్ అయితే సరే అన్న చేసే అని చెప్పి ఈ బండి ఇచ్చి డబ్బులు ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చి మనకి వెళ్ళిపోయాడండి. తెల్లారి నెక్స్ట్ డే కస్టమర్ ఆ రోజు ఏం చెప్పాడంటే అండి, 5,000 ఇచ్చి, అన్న నాకు బండి చాలా అర్జెంట్ అన్న, నేను పనులకి వెళ్తా కదా, నాకు బండి లేకపోతే పని అవ్వదన్న, బండి నాకు చాలా అర్జెంట్ అన్న, నువ్వు వీలైనంత త్వరగా చేయన్నా అని చెప్పాడండి. నేనైతే 4 డేస్ టైం తీసుకున్నాను. ఎందుకంటే మనకి బయట కూడా పనులు వస్తూ ఉంటాయి కదండి. మన షాప్ తీసిన కాడ నుంచి ఒక బళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ బళ్ళు మనం చేయాలి. చేయకపోతే కస్టమర్స్ అనే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఆ కస్టమర్స్కి మనం సమాధానం చెప్పుకోవాలి. ఆ బళ్ళు కూడా మనం చేయాలి. అవి కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి అవి చేసుకుంటా చేస్తానన్నా. ఒక 4 డేస్ టైం పట్టిద్ది అంటే కస్టమర్ ఏమన్నాడంటే, అన్న నాకు బండి లేదన్న, అర్జెంట్ చేయన్నా, ఎలాగోలాగా కొంచెం ఫాస్ట్గా చేయన్నా అని చెప్పాడండి. సరే మరి అని చెప్పి నేనైతే ముందు సామాన్ తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళానండి. వెళ్ళి దీనికి ఏమేమి సామాన్ పడతాయి ఏంటి అని చెప్పి మొత్తం తెచ్చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర టైర్లు అయితే ఉన్నాయి. మిగతా సామాన్ మొత్తం అక్కడ తెచ్చేసుకున్నానండి. సామాను దీనికి గేర్ గేసులు కూడా వేశారండి. సో సామాన్ మొత్తం తెచ్చేసుకున్నానండి. తెచ్చేసుకున్నాక తెల్లారే నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకో ఇద్దరిని తీసుకుని వచ్చాడు. మనోడైతే తీసుకొచ్చి, అన్న ఏంటన్నా మరి 11,000 అంటున్నావు, ఏం వేస్తున్నావు అన్న, ఏంటన్నా అదన్నా ఇదన్నా అన్నాడండి. అనేసి టైర్లు ఎందుకన్నా 3,000, టైర్లు ఎందుకన్నా 3,500 తీసుకున్నావు, టైర్లు 3,000 కదన్నా, నేను తీసుకొస్తాను అని అన్నాడండి. సిఎట్ టైర్లు మా కొనుగోలే దగ్గరగా 1,650 రూపాయలు చిల్లర పడుతుందండి టైరు. బ్యాక్ టైర్ వచ్చేసి, సో ఫ్రంట్ టైర్ వచ్చేసి మీకు దగ్గరగా 1,550 రూపాయలు చిల్లర పడుతుంది. సో మాకే ఆ రేటు పడుతుంటే నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. నేనైతే మనసులో ఇలాగే అనుకున్నాను. మనడు తెచ్చేసుకుంటా అని చెప్పాడు. మరి ఏం తెచ్చుకుంటాడో, యాడ్ని తెచ్చుకుంటాడో, ఏం చేస్తాడో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సో మనోడు ఇంకా కొన్ని విషయాలు ఏమన్నా అన్న, అంత రేట్ ఎందుకన్నా, 11,000 అంటున్నావు కదా, అంత రేట్ ఎందుకన్నా, టైర్లు ఎంత ఉన్నాయి, 3,000 కదా, కౌల్స్ ఎంత ఉన్నాయి, 600-700 కదా, సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ ఇవన్నీ పెద్ద లెక్క ఏమన్నా, జోకర్లు ఇవన్నీ చిన్న చిత్తకే కదన్నా అంటున్నాడండి. నాకైతే మైండ్ పోయింది. ఎందుకంటే జోకర్లు దీనికి వచ్చేసి ఒక జోకర్ 1,180 రూపాయలు అండి. పొద్దున వచ్చేసి 1,180 రూపాయలు. మనం దీనికి ఇన్సూరెన్స్ వాడుతున్నాం 950 రూపాయలు. అంటే 2 జోకర్లు వచ్చి 2,000 అవుతున్నాయి. సో మనోడు చెప్పిన మాటలకి అయితే నాకు మామూలు కాలేదండి. భయంకరమైన కోపం వచ్చింది. అసలు ఆ మామూలు కోపం కాదు. బండి తీసిద్దాం అని చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే మనం ఆ రోజు నైట్ సచ్చిందాకా వెళ్ళి, అంత ముందు రోజు నైట్ సామాన్ తెచ్చుకున్నామండి. చెల్లో పడి అంత దూరం వెళ్ళి సత్తుపల్లి వెళ్ళి సామాన్ తెచ్చుకున్నాక మళ్ళీ మనం అవన్నీ రిటర్న్ ఇవ్వాలి అంటే ఎంత సిగ్గు చేయటండి. నాకైతే అనిపించింది, ఎట్లా ఇస్తావు ఏంది, మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, ఇదంతా నాకు ఎందుకు వచ్చింది తలపోటు అని చెప్పి మనసులో అనుకున్నా. మనోడైతే అన్న అది కాదు ఇది కాదు 10,000 ఇస్తా అన్న, చేయన్న అది ఇది అన్నాడండి. సో 10,000 అయితే నేను చేయలేనన్నా, ఇంకొక 500 ఇవ్వని చెప్పానండి. మనోడు అలా కాదు ఇలా కాదు 10,200 చేతులు పెడతా అని చెప్పాడు. మొత్తానికి అయితే ఇంకో సరే కదా అని చెప్పి నేనైతే మరి చేసేదేం లేక
బండి అయితే తీసుకున్నాను. కాకపోతే మళ్ళీ నాకు ఆ రోజు నైట్ బాగా ఆలోచించానండి. వీడియో వాడడం నాయన నాకు చెప్తాకి మనకి ఇష్టం అంటే పని చేస్తాం, ఇష్టం లేదా పని దొబ్బమని చెప్తాం. దానికోసం మళ్ళీ ఆడితో వీడితో మనం మాటలు పడేంత అవసరం మనకేంద్ర భయ్ నాకు అనిపించింది. మళ్ళీ నాకు ఫైనల్గా ఏమనిపించింది అంటే సామాన్ అయ్యే ఉంటాయిలే, అవి ఆడిపోతాయి, ఈ బండి కాకపోతే దాని బాబులాంటి బండి ఇంకో దానికి వేద్దాంలే అని చెప్పి నేను గచ్చి ఉందాం అనుకున్నా. మళ్ళీ ఏమో అని చెప్పి సరే ఈ బండి మనం చేద్దాం, ఒక బండిలో మిగిలితే ఒక బండిలో మనం మిగలవు, సరే కదా అని చెప్పి నేనైతే మొత్తానికి అయితే బండి పని మొదలు పెట్టేశానండి. ఫైనల్గా అది కూడా మొదలు పెట్టేటప్పుడు 10 సార్లు వెనక్కి ముందుకి మొదలు పెడదామా వద్దా అసలు ఏం చేద్దాం ఏంటి అని చెప్పి అనుకుంటా మళ్ళీ అయితే బండి అయితే చివరికి మొదలు పెట్టాను. దీనికైతే ముందుగా నేను ఫ్రంట్ స్టాండ్ వేసేసే కదండి. తర్వాత పుట్రస్ గార్డ్ కూడా నాకైతే ఒక 1 అవర్ వెల్డింగ్ పెట్టిందండి. 1 అవర్ అంటే 1 అవర్ వెల్డింగ్ టైం పట్టింది. అసలు ఈ బండి ఎందుకు ఒప్పుకున్నాను అంటే అర్థం కావట్లేదు. పక్క మా అమ్మగారు తిడుతున్నారు, పక్క నా ఫ్రెండ్స్ తిడుతున్నారు, షాప్ కాడికి వచ్చిన వాళ్ళు తిడుతున్నారు. ఈ అమ్మ జీవితం అసలు ఈ బండి అనవసరంగా ఒప్పుకున్నా, అనవసరంగా. ఎందుకంటే మనకేం మిగలట్లేదండి. మన కూడా 10,200 ఇచ్చాడంటే మనకి సామాన్కి ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి 8,500 9,000 చిల్లర అయిపోయిందండి ఇన్వెస్ట్మెంట్ మనకి. నా కమిషన్ పోగా మనకి ఇన్వెస్ట్మెంట్ 9,000 చిల్లర అయిపోతే నీకు వెల్డింగ్ ₹1,000 తీసేసినా సరే దగ్గరగా 30-40 రాడ్లు కాలి అండి. వెల్డింగ్కి నాకు 5 అవర్స్ టైం పట్టింది. 5 అవర్స్ అంటే 5 అవర్స్ టైం పట్టింది వెల్డింగ్కి. 5 అవర్స్ వెల్డింగ్ అంటే మీకు కరెంట్ బిల్ ఎంత కాలుతుంది, ఒక రాడ్ ఎంత పడుతుంది ఏంటి? అసలు నాకు ఆ రోజు నైట్ అయితే నిద్ర లేదండి మీకు చెప్తాకే. అసలు కళ్ళల్లోంచి నీళ్ళు ఒకటే కారుతున్నాయి, మామూలు కారుతాం కాదు, కళ్ళు ఎర్రగొడుగు నీళ్ళు కారిపోయినాయి. అసలు మామూలు కాదు, తలపోటు ఇదంతా. అసలు ఎందుకు ఈ బండి నాకు అవసరం? మా పక్క కోపం. కాకపోతే సరే చేద్దాం, ఈ బండ్లో మిగలకపోయినా సరే ఇంకో బండ్లు చూసుకుందాంలే, ఇంకో బండ్లో మిగులుతావు, ఒక బండ్లో మిగలవు అనుకుంటా నాలో నేను సర్ది చెప్పుకొని మరీ చేసే బండి అయితే ఫైనల్గా. సో మొత్తానికి అయితే బండి చూస్తున్నా కదండి. మాకైతే మరి దీనికి పెయింట్ ఒకటి బొక్క మళ్ళీ నాకు. కాకపోతే ఏంటంటే మనం ఇంత పని చేస్తున్నాం కదా, ఆ పెయింట్ అనేది లేకపోతే మళ్ళీ బండి మంచి కనపడదు అని చెప్పి నేను చేయడం తప్ప ఏం లేదండి. దీనికైతే అంత లావు రాడ్ తీసుకెళ్ళి దాంట్లో దూపేశాను. మొత్తానికైతే బాగానే సెట్ అయిందండి. సో మొత్తానికి అయితే ఎంత హెవీగా అంటే చేశానండి వెల్డింగ్, మామూలు చేరా. దీనికి జోకర్ ఆడపడతాడు ఎలా ఆడుతుంది, అది అమ్మ జీవితం చాయిస్, అది ఇది అసలు ఎంత తలపోటండి. చూస్తున్నారు కదా మీరు బండి ఎంత గలీజ్గా ఉందో. దీనికి వాటర్ వాష్ చేసి మరీ పని అయితే మొదలు పెట్టాను మొత్తానికైతే. సో దీని కింద బ్యాక్ మట్ గారు పీకాలి, వైరింగ్ గిట్ లాగాలి, అది లాగాలి, ఇది లాగాలి. అమ్మో మామూలు రచ్చ కాదండి అసలు. ఈ బండి పట్టుకున్న కానుంచి తిట్టుకొని తిడుతున్నారు చూసిన వాళ్ళు. మరి అసలు నాకు అసలు ఎంత గిల్టీగా అనిపించిందంటే ఈ బండి చేయాలంటే అసలు ఇరిటేషన్ వచ్చేసింది మొత్తానికి అయితే. సో ఫైనల్గా అయితే అసలు ఈ బండి చేస్తే ఎన్ని తిప్పలు పడ్డానంటే అండి మామూలు తిప్పలు కాదు. ఆడ కాల్చుకొని ఆడ చుక్కలు పడి 7 చుక్కలు పడి అసలు ఆ వేడి మొత్తం కళ్ళల్లోకి వెళ్ళిపోయి అసలు నిద్ర లేదు, ఏమీ లేదు. అమ్మో బాబోయ్, టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదండి. దీనికి చూస్తున్నాం కదా చాయిస్, మన జోకర్ దగ్గర నుంచి వెనకాల సీట్లింగ్ దాకా కూడా మొత్తం పాడైపోయింది. అసలు మీకు కనపడుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, మొత్తం పాడైపోయింది. దాంట్లో మళ్ళీ ఆ పైప్ మొక్కలు ఉంటాయి, ఆ పైప్ మొక్కలు పెట్టి దాంట్లో నెట్టి గట్టిగా స్టాండర్డ్గా హెవీగా పెట్టారండి వెల్డింగ్ అయితే. నెక్స్ట్ లెవెల్ పెట్టేశారు వెల్డింగ్ అయితే, మామూలు కాదు. కాకపోతే నైట్ అయితే ఇప్పుడు 11 అవుతుంది టైము. అసలు మామూలు కాదండి. నైట్ 11 అవుతుంది, పని చేస్తూనే ఉన్నా బండి కోసం అయితే. అలాగే ఇప్పుడు రికార్డింగ్ వచ్చేసి నేను 12 దగ్గరకు అవుతుంది టైము, 11:40 చిల్లర అవుతుంది టైం అయితే. ఇంకా రికార్డింగ్ చేస్తుంది ఉన్న పక్కన నిద్ర బాగా వచ్చేస్తుంది, భయంకరంగా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ మనం రేపు అప్లోడ్ చేయాలి ఒక వీడియో అన్నట్టు, ఒక దానికోసం నేనైతే ఇప్పుడు చేస్తాం మొదలుపెట్టాను వీడియో అయితే. సో మొత్తానికి అయితే కొత్త వాళ్ళు చాలామంది మన వీడియో చూస్తున్నారండి. చూసి కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే మీ సపోర్ట్ ఇంకా నాకు చాలా కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. మీ సపోర్ట్ లేకపోతే ఏది లేదండి. సో మొత్తానికి వచ్చేసి ఏంటి అంటే నా వాయిస్ మీకు అర్థం కాకపోయినా, నా వీడియోస్ మీకు అర్థం కాకపోయినా, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా లోటు ఉన్నా సరే నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మొత్తానికి వచ్చేసి ఈ బండికి అయితే నాకు దోల తీరిపోయిందండి. ఈ బండి మొత్తం అయ్యేసరికి నాకైతే ఒక 500-600 కూడా మిగలలేదండి. ఎందుకు చెప్తున్నానంటే బండికి 10,200 ఆయన ఇచ్చాడండి. 10,200 అంటే బండికి మనకి మన పెట్టుబడి 9,000-8,500 చిల్లర పడిందండి. అంటే మనకు కరెంటు బిల్లు ఒక 500, ఒక 400-500 కరెంటు బిల్లు వెల్డింగ్ రేట్లు తీసేసినా సరే ఇంకేం మిగులుతుందండి. వాటర్ వాష్ తీసేయాలి, అసలు ఇవన్నీ తీసేస్తే ఏం మిగులుతున్నాయి? ఈ బండి జీరో, అసలు డబ్బులు ఏం మిగలట్లేదండి. బొక్క పత్తి వ్యాపారం తప్ప ఏమీ లేదు. సో దీనికైతే మొత్తం చూస్తున్నారు కదండి, పైపులు మొత్తం పాడైపోయినాయి. దీంట్లో మళ్ళీ ఆ పైపులు ఈ పైపులు పెట్టి నెట్లాక తలప్రాణం తోకొచ్చిందండి. నాకైతే మొత్తం వచ్చి ఇరిటేషన్ వచ్చేసింది. కాకపోతే బండి అయితే నీట్గా చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే బండి అసలు ఇక అదే టార్గెట్ పెట్టుకుని చేశానండి. ఈ బండి నుంచి మనం ఇంకో 4-5 బండ్లు రావాలి అని చెప్పి చేయడం జరిగింది. సో మొత్తానికి వచ్చేసి ఈ బండి పార్ట్ 3 కూడా ఉందండి. మనం ఆల్రెడీ పార్ట్ 1 పెట్టేసాం అంతకుముందు, ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 3 కూడా నేను అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి ఈ వీడియో కోసం అయితే. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి, వీడియో అయితే చూడండి.
సో చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోలు చూడట్లేదు. నేను అంత కష్టపడి ఎంత చేస్తుంటే ఏంటో ఈ మధ్యకాలంలో అది కూడా ఒక 1 వీక్ నుంచి చాలామంది ఏంటో మరి నా వీడియోస్ చూడట్లేదు, నా వీడియోస్ రీచ్ వెళ్ళట్లేదా, లేకపోతే వాళ్ళు చూడట్లేదా, లేకపోతే ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఏంది, నాకు అసలు ఏదన్నా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఎందుకనంటే మీతోనే ఉన్నాయి, నా ప్రయాణం కూడా మీతోనే ఉంది. సో మీరు కనుక సపోర్ట్ చేయకపోతే ఈ ప్రయాణం అనేది ఆగిపోద్ది. నా ఒక్కడికే కాదండి, ఎవరికైనా అంతే. సో మొత్తానికి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్తో నేను ఇంత దూరం వచ్చాను, ఇంత దూరం రాగలిగాను, మంచి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. దీనికైతే మళ్ళీ బాడీ కుళ్ళిపోకుండా, బాడీ పాడవకుండా, బాడీ చుప్పట్టకుండా నేను మంచిగా డల్ బ్లాక్ కొడతాను. ఇదంతా నాకు బొక్కేనండి, మొత్తం ప్రత్యాపారమే. అసలు ఎందుకు చేస్తున్నాను ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ అయితే మొత్తానికి అయితే నేను తిట్టుకుంటా బండి అయితే చేశాను మొత్తానికి అయితే. సో ఫైనల్గా అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.